గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ వాక్యం వింటున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యానుసారమైన జీవితం జీవించాలని తీర్మానములు తీసుకుంటున్నారా? తీసుకుంటే మాత్రం చాలదు. మనం వాక్యానుసారమైన జీవితం జీవిస్తేనే ప్రభు మనల్ని ఆయన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. ఈ దినము కీర్తనలు 91:14 వాక్యము ద్వారా ప్రభు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను. అంటే ప్రభు చెప్తున్నాడు, మనము ఆయన ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు, ఆయన నామాన్ని ఎరిగితే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. లోకంలో ఘనత కొరకు ఎన్నో ప్రయాసలు పడుతున్నారు మనుషులు. నాకు ఈ పదవి కావాలి, ఈ ఘనత కావాలి, ఇలా ఉండాలి, అన్నిట్లో మేము ముఖ్యంగా ఉండాలని ఆశపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన ఘనతలన్నీ విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే కానీ పరమందు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఘనత కొరకు మనము జీవించవలసిన వారమై ఉన్నామని ఎవరు కూడా మర్చిపోకూడదు. అయితే ఆయన అంటున్నాడు, ఆయనతో మనకు ఒక ఒప్పందం. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని ఏం చేస్తాను? నేను అతన్ని తప్పించేదను. తప్పించడం అంటే ఏ కీడైనా, ఏ అపాయమైనా, సాతానుకు యుక్తులైనా ప్రతి వాటిలో నుంచి తప్పించడానికి దేవుడు శక్తిమంతుడు. కానీ మనం ఆయన కృప పొందాలంటే మనం ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి. ప్రేమించటంగా ఆయన నామమును ఎరిగిన వారంగా ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలో ప్రభువుని ఎరగాలి. ఎందుకంటే ప్రభు ఎలా తప్పిస్తాడంటే మనతో కూడా ఉండి మనల్ని తప్పిస్తాడని మనము గమనిస్తున్నాం. ఎలా తప్పిస్తాడంటే మనం ఆయన బిడ్డలం కనుక మనకు తోడై ఉండి మనల్ని చేతులు బట్టి నడిపించేవాడుగా ఉంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలాడ ప్రభు అన్నాడు, ఇదిగో నేను తలుపునేద్ద ఉన్నాను, తట్టుచున్నాను, నా స్వరం మీరు తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, లోపలికి వస్తే నేను అతనితో కూడాను అతడు నాతో కూడాను భోజనం చేస్తామన్నాడు, సహవాసం చేస్తామన్నాడు. కాబట్టి ప్రభునామం ఎరిగి ప్రభుతో సహవాసం చేస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. వినటము మనం విడిచిపెట్టడం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని ఎరగాల. ఆయన నామం ఘనమైన నామము. నేను మహారాజునై ఉన్నాను అన్నాడు. అన్ని జనుల్లో నేను మహారాజునై ఉన్నాను కాదా అన్నాడు. ఆ మహారాజు అయినటువంటి దేవుడు మనకు చేయలేనటువంటి పని అంటూ ఏమీ లేదు. కాబట్టి మనం ప్రభునామం ఎరిగి ప్రభుని ప్రేమించి ప్రభుతో కూడా సహవాసం చేసి జీవిస్తే నిత్యజీవంలో మనకు ఘనత. ఇక్కడ కూడా ఆయన బిడ్డల్ని, ఆయన నమ్ముకున్న బిడ్డలు తలగా ఉంటారే కానీ తోకగా ఉంటారు అన్నారు. ఇక్కడ కూడా ఆయన బిడ్డలను ఆయన ఘనముగానే ఉంచుతాడు. కనుక ఈ దినము నుంచి ప్రభువుని నామాన్ని ఎరిగే వాళ్ళంగాను, ప్రభువుని సేవించేవారంగాను, ప్రార్థించేవారంగాను, ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించేవారంగాను మనం ఉండాలి. హృదయపూర్వకంగా ఆయన ప్రేమించాలి. అన్నిటికంటే ఎక్కువగా ఆయన ప్రేమించాలి. అప్పుడు ఆయన మనల్ని ఘనపరిచే దేవుడుగాను, ప్రతి కీడు నుంచి మనల్ని తప్పించే దేవుడుగాను ఉంటున్నాడని ఈ 91వ కీర్తన ద్వారా మనకు వాగ్దానం ఇస్తున్నాడు, 14వ వాక్యం ద్వారా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు 91వ కీర్తన చూడకుండా నేర్చుకోండి, వాగ్దానాలు చెప్పుకోండి. పలుమారులు వాగ్దానం చెప్పుకోవటం వల్ల దేవుడు మనకు దగ్గరుండి ప్రతి కార్యములు చేస్తాడు. విశ్వసించాలి, దేవునికి మొరబెట్టాలా, ఆయన సన్నిధిలో మనం కనిపెట్టాలా. ఈ ఆత్మీయ అనుభవంలోకి మనం వచ్చినట్లుగా దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మేము నీ నామాన్ని ఎరిగి నిన్ను ప్రేమించి నీ సన్నిధిలో నుంచి ప్రతి విధమైన దీవెనలు పొందుకొనుటకు సహాయం చేయండి. నువ్వు నన్ను మమ్మల్ని ఘనపరిచే దేవుడు గనక స్తోత్రం. మీ ఘనత మేము పొందుకొని రాజ్యంలోనూ ఈ లోకంలోనూ నీకు సాక్షార్థమైన జీవితంగా జీవించినట్లుగా మాకందరికీ సహాయం చేయమని వాక్యం ఇచ్చిన బిడ్డలందరూ నా తండ్రి నీ నామం ఎరిగిన బిడ్డలుగా వారిని మీరు ఆశీర్వదించి ఘనపరచమని, ప్రభువా ప్రతి కీడు నుంచి తప్పించి కాపాడి సంరక్షించమని మాకు మీరెల్లప్పుడూ తోడుగుండి చేయబట్టి నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.